శుభోదయం. ఈనాటి విశేషం మార్గశీర్ష మాసం అమావాస్య. నేటితో ఈ మాసం పూర్తి అవుతున్నది. రేపటి నుంచి పౌష్యమాసం ప్రారంభం కాబోతున్నది. పుష్యమి నక్షత్రం శని నక్షత్రం. ఈ మాసం పగటి కాలం తక్కువ, అందువల్ల శనికి తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఇచ్చేటటువంటి కాంతి తక్కువగా ఉండే కాలం ఇంకా రాబోతున్నది. మనలో ఇందువల్ల వచ్చేటటువంటి రుగ్మతలు రోగాలు తొలగించుకునే నిమిత్తమై శాస్త్రం ధనుర్మాస వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి, అనుసరించాలి అంటూ ఉపదేశం చేసింది. సూర్యనారాయణమూర్తి ధనురాశి సంచారం చేయడం ప్రారంభించినది మొదలుగా ఈ వ్రతం 30 రోజుల పాటు కొనసాగుతుంది. అందులో ఈరోజు 14వ రోజు. ఈ కీర్తనలో తిరుప్పావై పాశురంలో గోదాదేవి సూర్యోదయ వర్ణన కూడా చేస్తున్నది. ఉదయం ఎలా ఉంటుంది? నల్ల కలువలు ముడుచుకుంటాయి. చంద్రుడి కాలం అయిపోయింది. ఎర్రని తామరలు వికసిస్తాయి. సూర్యోదయం రాబోతున్నది. పక్షుల కిలకిలా రవములు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గుతున్నవి. ఆలయాలలో అర్చన చేసేటటువంటి స్వాములంతా కూడా కైంకర్యం చేసే నిమిత్తమై బీగములను తాళం చేతులను కట్టినటువంటి శాలువాలు, దుశ్శాలువాలు వాటిని భుజాలపైన ధరించి ఆ తాళం చెవులు శబ్దం చేస్తూ ఉండగా తాళం చెవుల గుత్తి, ఆ గుత్తి చేసే శబ్దంలో కూడా మనం కృష్ణ కృష్ణ అన్న నామాన్నే ఆ శబ్దాన్నే వినాలిట. అలా శబ్దం చేస్తూ ఉండగా ఆచార్య వర్యులంతా కూడా ఆలయం వైపు నడుచుకుంటూ వెళుతున్నారు. గోపిక, నీవెవరవంటే మా అందరికంటే ముందు లేచి మమ్మల్ని లేపుతాను అనేటట్లుగా చెప్పిన దానివి. మాకంటే ముందుగా లేచి మమ్మల్ని అందరినీ కూడా లేపి మేలుకొలిపి ఆలయాన్ని తీసుకువెళ్తాను అన్న వాగ్దానం చేసి వాగ్దాన భంగం. నిద్రపోతున్నావా? ఇంకా ఎప్పుడూ లేచేది, మమ్మల్ని ఎప్పుడూ తీసుకువెళ్ళేది అంటూ ఈ 14వ పాశురంలో తొండ్రపడి ఆళ్వారిని జ్ఞాపకం చేసుకోవడం సంప్రదాయం తెలిసిన జిజ్ఞాసువులు ఇలా వర్ణిస్తూ ఉంటారు. ఉదయం స్వామివారికి కైంకర్యం చేయడం, స్వామివారి సన్నిధానాన్ని శుభ్రపరచడం, తలుపులు తెరవడం ఒక సేవ. దివ్య సన్నిధానంలో తలుపులు తెరవడం, తలుపులు తెరవడం, తలుపులు ఆలోచనలు, తలుపులు ద్వారానికి ఉండేటటువంటివి. కంటికి తలుపులు కనురెప్పలు, మాటకు తలుపులు పెదవులు, మనస్సుకు తలంపులు ఆలోచనలు. వీటన్నింటిలో కూడా మనం భగవద్ అనుభవాన్నే కోరుకుంటే, భగవన్నామ సంకీర్తన చేయగలిగితే, భగవంతుడి నామం తప్ప, భగవంతుడి రూపం తప్ప, భగవంతుడి శబ్దం తప్ప ఇంకేది చూడను, వినను, తెలుసుకోను అనేటట్లుగా మన ప్రవర్తన ఉంటే అదే భగవద్ అనుభవం, అదే కృష్ణానుభవం. ఈ మాసం ధనుర్మాసం. ధనుస్సు అంటే విల్లు, అందులో ఎక్కుపెట్టిన శరం. అన్నింటికీ అధిపతి ఉన్నట్లుగా ఈ ధనురాశికి కూడా ఒక అధిపతి బృహస్పతి, గురువు. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి సూర్యనారాయణమూర్తి, కన్యాకు బుధుడు, తులారాశికి శుక్రుడు, ఇలా వృశ్చిక రాశికి కుజుడు ఉండగా ధనురాశికి బృహస్పతి గురువు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. బోధ చేయడం, బృహస్పతే సవితర్ బోధయంతగుం అని వేదం కూడా చెబుతుంది. ఈ మాసం బోధతో కూడుకున్న మాసం. ఈ మాసంలో విశేషించి గురువును ఆశ్రయించాలి. తొండ్రపడి ఆళ్వార్ 12 ఆళ్వార్లలో శ్రేష్ఠుడు. గురువును ఆశ్రయించినందువల్ల దైవాన్ని ఎలా సేవించాలో, దైవ దర్శనం ఎలా చేసుకోవాలో, భగవద్ అనుభవం ఎలా పొందాలో మార్గం తెలుస్తుంది. అప్పుడు స్వప్రయత్నం కూడదు అనేటటువంటి వైష్ణవ ధర్మసూత్రం మనకు
అనుభవైక వైద్యం అవుతుంది. భగవద్ అనుభవం పొందాలి అంటే స్వప్రయత్నం కూడదు, గురువు సహచర్యం తప్పనిసరి అంటుంది ధర్మం. కాబట్టి ఈ రోజున మనం ఇలా ఈ 14వ పాశురం ద్వారా బోధ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రత్యేకించి కృష్ణ పరమాత్ముడిని మేలుకొల్పే నిమిత్తమై ఆలయానికి వెళ్తున్నటువంటి అర్చక స్వాములను జ్ఞాపకం తెచ్చుకుంటూ మన మనస్సులో కూడా మన తలంపులలో కూడా తలపులను తెరిచే ప్రయత్నం చేద్దాం. ఇవి తలుపులు, అవి తలపులు. ఇలా అనిరహ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటట్లుగా మనం స్తోత్రం చేస్తే ఆ ఆర్తత్రాణపరాయణుడు తప్పక మనలను రక్షిస్తాడు, మనందరికీ కూడా ఆనందం చేకూరుస్తాడు అని కోరుకుంటూ శుభమస్తు.